తెలంగాణ జానపదాలకు మరొకసారి జీవం పోస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను వన్నెలద్దినటువంటి ఒక గేయ కవి, అలాగే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొంది తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన ప్రముఖ గాయకులు, ప్రముఖ సాహితీవేత్త, ప్రముఖ రచయిత అందశ్రీ గారు ఇక్కడ మన మధ్య లేరన్నటువంటి విషయం తెలిసిన తర్వాత ఓరుగల్లు ప్రజానీకమే కాదు, ముఖ్యంగా కళాకారులు మాత్రం తలడిల్లిపోతున్నారు. ఇప్పటి వరకు అందశ్రీ ఏడి అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం అందరిలోనే కాదు, కళాకారులు తమ గాత్రంతో ఈ పదునైనటువంటి వాగ్బాణాలు సంధించేటువంటి గాయకులంతా విషన్న వదనాలతో ఆ పాటల రూపంలో నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి వరంగల్ కళాకారులంతా మళ్ళీ అందశ్రీ గారిని, వారి పార్థివ దేహాన్ని చూసి వరంగల్కు వస్తున్నటువంటి క్రమంలో జనగామలో మధ్యలో అక్కడ ఆగారు. ఆర్టీవీ వారిని పలకరించింది. వారి భావోద్వేగానికి అంతు లేకుండా పోతుంది. ఇప్పటి వరకు ఒక పెద్దన్నగా, ఒక తెలంగాణ కళాకారులకు దిక్సూచిగా, కవులకు ఒక మార్గదర్శిగా ఉన్నటువంటి అందశ్రీ గారు ఇక లేరన్నటువంటి విషయాన్ని చూసి ప్రముఖ గాయకులు, అలాగే గేయ కవులు, అలాగే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేటువంటి పాటలతో ముఖ్యంగా జానపదాలకు బాణీలద్దేటువంటి గొప్ప గొప్ప కళాకారులు ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం వారిని మీకు ఒకసారి పరిచయం చేస్తాను. ఇక్కడ వరంగల్ సీనన్న తెలంగాణ ప్రతి పల్లెను స్పృశించినటువంటి తన విధానము, తన గాత్రము ద్వారా నూరెళ్ల నా ఊరు గేయ కావ్యాన్ని రచించి అందశ్రీ చేత ప్రశంసలు అందించుకున్నటువంటి వరంగల్ సీనన్న మనతో ఉన్నారు. అలాగే గిద్దగలం రామ్ నరసన్న పల్లెయాదికొచ్చెనా అన్నటువంటి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా మరొకసారి పల్లెల యొక్క జీవన విధానాన్ని చిత్రీకరించినటువంటి గిద్దె రామ్ నరసన్న, అలాగే ప్రస్తుతానికి జూపాక శివ, తను కూడా ఎన్నో ప్రముఖ గేయాలకు అలాగే ప్రముఖ గీతాలని ఆలపించి తన యొక్క బాణిని, తన యొక్క శైలిని తెలంగాణ ప్రజలకు అందించినటువంటి ఒక ప్రముఖ కళాకారులు మనతో ఉన్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే అందశ్రీ గారు లేరన్నటువంటి ఆ వార్త చేదు నిజాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రేబర్తి, మద్దూరు మండలము రేబర్తి, ప్రస్తుతం సిద్దిపేట జిల్లాకు సంబంధించి అదే మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో పుట్టి పెరిగి కష్టతరంగా జీవన విధానాన్ని నడిపినటువంటి అందశ్రీ తర్వాత అంచెలంచెలుగా తన వ్యక్తిత్వం ద్వారా, తన మాటలతో, తన పాటలతో ముందుకు వెళ్ళి ఒక తెలంగాణకు ఒక ప్రత్యేకతను అద్దినటువంటి ఇక్కడ అందశ్రీ లేరన్నటువంటి విషయాన్ని ఇక్కడ వరంగల్ సీనన్నతో మనం మాట్లాడదాం. అలాగే గిద్దె రామ్ నరసన్న, జూపాక శివ, వీళ్ళతోటి మాట్లాడదాం. ఎందుకంటే వారితోటి పలకరించాలంటేనే పాటలతోనే పలకరించేది, కానీ ఇప్పుడు ఒక బాధాకరమైనటువంటి బాధాతప్త హృదయాలతో పలకరించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతానికి వరంగల్ సీనన్న, నమస్తే అన్న. ఇప్పుడు మీరు ఎంతో ఒక గురువులా భావించి మీతో పాటు ట్రావెల్ చేశారు. మీరిద్దరు నాకు తెలిసి ఒలపట దాపట అని మన తెలంగాణ పదంలో చెప్తా ఉంటారు. అట్లాంటి ప్రయాణం మీరు సాగించినటువంటి పరిస్థితులు ఒక్కసారిగా ఈరోజు ఉదయం ఇక్కడ అందశ్రీ గారు లేరన్నటువంటి వార్త మీరు వినగానే మీకేమనిపించింది? అసలు ఆ బాధను లేకుంటే వారి యొక్క సాన్నిహిత్యాన్ని మీరు ఎట్లా పంచుకున్నారు? దానికి సంబంధించి ఒక్కసారి మీరు మీ ఆలోచన విధానం ఎట్లా ఉంది ఇప్పుడు దీని ఆ పరిస్థితులను చూస్తుంటే? అందశ్రీ మరణం పట్ల, అందశ్రీ మృతి పట్ల మీకు ఏమనిపిస్తుంది? మనం ఎక్కడో ఉంటే సడన్గా ఇంట్లో నా పెద్దన్న చనిపోయిన వార్త తెలిస్తే ఎంత షాక్ గురవుతానో అంతకంటే ఎక్కువ షాక్ గురైనా. నేను మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్, అతను జాబ్ చేస్తూ చనిపోతే నాకు కారుణ్య నియామకం కింద ఐఎన్ పేరులో జాబ్ వచ్చింది. మా కమిషనర్ గారు పార్థసారథి గారు. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఒక గొప్ప పాట రాయాలి అన్నప్పుడు ఇది నేను మాత్రం ఖచ్చితంగా రాయలేను, ఇలాంటి సబ్జెక్టు మీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు ములుగులో వరంగల్ శ్రీనివాస్, ఆ తమ్ముడు చాలా బాగా రాస్తాడని చెప్పి నన్ను పరిచయం చేసిండు. అప్పుడు అందశ్రీ అన్న, నేను మీకు ఎట్లా తెలుసు అంటే నువ్వు రాసిన పాటలు విన్న తమ్ముడు, నువ్వు చాలా బాగా రాస్తావని చెప్పి నన్ను మా డిపార్ట్మెంట్లో మా కమిషనర్ గారికి పరిచయం చేసి నాతో పాట రాయించిన గొప్ప వ్యక్తి. నేను ఆయనను ఎప్పుడు కూడా మర్చిపోలేను. అప్పుడు మొదలైన పరిచయం. మొట్టమొదట మేము ఆ తర్వాత తెలంగాణ ధూమ్ధామ్కు కామారెడ్డి పోతున్నప్పుడు గూడ అంజన్న, నేను, అందశ్రీ, మా పెద్దబాబు విశ్వతేజ మేము కలిసిపోతూ ఉంటే నేను అప్పటికి ఒక 10 చరణాలు రాసిన. నేను ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబాయే, వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎడుగాని తీరైనాదో, పల్లె వాడి చరణాలన్నీ టకటక వాడుతూ ఉంటే తొందరపడకు, అదేదో మళ్ళా నాకు వినాలనిపిస్తుంది. అంటే పచ్చ పచ్చని పంట సేండ్ల నట్ట నడుమ బొట్టు పెట్టి నట్టు నా పల్లె ఉండేది, పొందిచ్చుకున్నట్టి బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లెకందంగా ఉండేది, ఎంత దూరంగున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లవునికి నిజాటేది, ఇక కొత్త మనుషులు గుర్తు పట్టేటట్టు చింత చెట్లు యాప చెట్లు ఇండ్ల ముందుండేది,
అలకంగా ఏ పల్లెకి వెళ్ళిపోవాలన్నా అడ్డబాటలు ఉండే కదరా, చెట్లు చేమలు లేక పల్లెలన్నీ అలచినపోయి కూసుండే కదరా. వినిపిస్తూ ఉంటే ఇక్కడ ఉండేది 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 అంటే ఇట్లా ఉండేది ఇప్పుడు లేకపోయాల్సి పల్లెని నెమరేసుకుంటున్నావు తమ్ముడా. తరగని కానీ పల్లె చరిత్ర తవ్విపోయి ఇంకా తవ్విపోయి నువ్వు ఎన్ని వందల చరణాలు తవ్విపోసినా కూడా ఒడవని చరిత్ర, కమ్మనైనా అమ్మ భాష ఇది. నువ్వు 100 ఏళ్ళ కింది చరిత్ర, 100 ఏళ్ళ పూర్వం మానవుని చరిత్ర అంటాను. 100 ఏళ్ళ కింది కాదు, ఇది 100 ఏళ్ళ నా ఊరు, 100 ఏళ్ళ నా ఊరు, దీనికి 100 ఏళ్ళ నా ఊరు అని పేరు పెడదాం అన్నాడు. ఆ తర్వాత అప్పటికే 12 చరణాలు రాసిన నేను 243 చరణాలు రాసిన తర్వాత అన్న చాలా ఆరోగ్యంగా ఎలాంటి అలవాట్లు, పాను, సిగరెట్, గుట్కా, అంబర్, తంబాకు, మందు, కళ్ళు, ఎలాంటి నాన్ వెజ్ కూడా తినడైన బాగా నడుస్తూ ఉంటాడు ఉస్మానియా యూనివర్సిటీలో. అక్కడ దొరకబట్టి అన్న పుస్తకం కంప్లీట్ అయింది ఒకసారి వినండి అంటే పక్కకు కూర్చుండి ఒక్కొక్క చరణం వినుకుంటూ అబ్బబ్బబ్బా అమృత భాండములు రా, పాల గోక్కంటే కమ్మగా ఉన్నది రా నీ పాట, చాలా గొప్ప భాషలు, నువ్వు తప్ప ఇంకెవ్వరు రాయలేరురా. అప్పటి సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, వ్యవసాయ పద్ధతులు, గొలుసుకట్టు చెరువులు, తిథులు, కార్తెలు, నక్షత్రాలు ఎంత గొప్పగా రాసినావు, ఆ వైద్యాలు ఎంత బాగా రాసినావు, ఆహారపు అలవాట్లు ఎంత బాగా రాసినావు. దీన్ని తొందర మనం పుస్తకం వేద్దాం, కానీ ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం వేయాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆయన చేతిలో మీకు వెళ్ళండి, నాకు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళే పరిచయాలు నాకు వెళ్ళండి, నేనున్నారా నేను తీసుకుపోతాను. ఇది ఆయన వేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఆయనకు చాలా గొప్ప పేరు అని చెప్పన్నాడు. ఇంకొక 2 days అయితే నేను దాన్ని రఫ్ కాపీ చూపించేది. అన్న నేను వస్తున్నంటే నువ్వు ఎల్లుండి రారా అన్నాడు. ఇవాళ చనిపోయాడు. అదే చాలా బాధాకరమైన విషయం, అది జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే అందశ్రీ అన్న నేను 40 రోజుల ముందు ఫోన్ చేసి అన్న ఎట్లున్నావురా అన్నాడు. నేను కొంచెం జాబ్ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ అయినా చాలా బాధపడుతున్నా అంటే నువ్వేం బాధపడక నేనున్నా అన్నాడు. నా షుగర్ కొంచెం అప్డమింగ్ అవుతుందన్న, ఇంట్లో పెద్ద అన్నట్టునే చిన్న అన్నట్టునే బావుడట్నే షుగర్తోనే ఇదైపోయినట్టు. ఓరి పిచ్చోడా, నువ్వు కానీ నేను కానీ మనం బోలాగా మాట్లాడదాం, మన ఇద్దరం 100 ఏళ్ళు బతుకుతాంరా, ఖచ్చితంగా 100 సంవత్సరాలు బతుకుతాంరా అని చెప్పన్నాడు. 64 ఏళ్ళకే చనిపోయినట్టే. ఇక ఆయన మాట మీద కూడా నాకు నమ్మకం లేకుండా అయిపోయింది. అంటే మనిషి చావుకు లేత ముద్ర అనేది ఏం లేదు, ఇన్నేళ్ళ డెడ్ లైన్ ఏం లేదు. కాబట్టి 100 ఏళ్ళని నాకంటే పెద్దోడు నాకు ప్రామిస్ చేసిండే, 64 ఏళ్ళు చచ్చిపోయాడు. రేపు మన పరిస్థితి ఎట్లుండో చెప్పి చాలా బాధగా ఉందన్న. అన్న ఒకసారి మేడారం పోతున్నప్పుడు కూడా నేను తల్లిరో ననుగన్న పల్లె సక్కన్ని తల్లి నా పల్లె ఎల్ల కులములు గల్ల పల్లె హెంగల నాటి ఎలలేని కీర్తి గల మల్లే, ఈ పాట విని ఇంత గొప్ప ఇది పాట కాదురా, అసలు ఎట్లా ఒక గడాంచను నులకమ్మ తాడుతోని నులకమ్మచం అల్లినట్టు అల్లినవు, చాలా బాగుందని ఆయనకు నచ్చిన చరణాలు. ఎన్నుకంటిన డొక్క ఎగబోసుకుంటా దగ్గరికి గుంజి బిగ్గర గోసిబెట్టి ఎత్తెత్తు కొండలను ఎగబాకి ఎక్కి గన్నెత్తి కొండలను 2గా బగిలేసి ఉలి సుత్తతో ఉరిమి చూసి కొడుతంటే పరమై కంకరాలు తంటే రాలిన కంకరతో రోడ్లేసి నడిపించే ఒడ్డొల్ల కాశన్నకు వందనాలు. బాగా మెచ్చుకున్నాడు. కొన్ని పదాలు కూడా సరిచేసే ప్రయత్నం చేసిండు. నేను మంత్రసానై మనకు ప్రాణాలు సందుకు ఎన్నో సేవలను చేసి పుట్టిన పిల్లలకు పురుళ్ళు చేసి అంటే పురుడులుగు పోసి అన్నాడు. అట్లా బుర్ర మీసం బుర్రక ఎంత బుర్ర గడగడ దమ్ము బుంగెడు కళ్ళు దాగి కొత్త చెప్పుల జోడు గంపలో తెచ్చి తెగజేసే కుంచొడట్లక కళ్ళం ఊడ్చి పెండ్లి పేరంటాలకు మావిడాకై చావుకు చాటింపుకు డప్పు మీద పోషమ్మ బోనాలు చేద్దామనుకున్నా దరివేసన మాదిగొల్ల మైసన్న. అన్నకు ఆయన ఒక సాటి కవి అని నేను భావించపోయేది, మేము తవ్విపోసుకునేది. కానీ మా ఇద్దరికి సౌతులో కొట్లాడలు ఎక్కువ ఉండేది, నిప్పి మీద ఉప్పు పోసినట్టు సిల్లో పొల్లో. అంటే నేను మాట్లాడితే నేను అట్లా ఫ్రీగా మాట్లాడితే బాగా సంబరపడ్డాడు, బిగ్గరగా నవ్వెట్టాడు. నాకు బాగా నచ్చినవురా, ఈ నీ సాహిత్యం ఎట్లుంటుందో నీ మాట నీ వేషం నీ భాష అంతటినీ ఉంటుందని చెప్పి నన్ను బాగా మెచ్చుకుంటాడు. మేము నారాయణ మృత అనే సినిమాకు, అది గంగమ్మ జాతరను ఏదో మూవీ,
అందులో రాయడం వినప్పుడు మద్రాసులో అన్న కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏదీ లేదురా అని. అది అంటే ఒక చెట్టు కొమ్మలాగానే ఉంటుంది, దాన్ని నరికి ఒక బొమ్మలాగా చెక్కితే ఒక బొమ్మలాగా ఉంటుంది, దానికి పసుపు కుంకుమలు పెట్టి ఊదిబస్తీ లాంటితే అది అమ్మలా పూజించి అమ్మలా ఉంటుంది. చాలా గొప్ప ఫిలాసఫీ అది. ఆయనే నేను కాసాని జ్ఞానేశ్వరన్న దగ్గర ఆయన ముదిరాజుల పాటలు రికార్డ్ చేస్తున్నప్పుడు నన్ను పిలిస్తే, అన్న అందశ్రీ అన్న దగ్గర చాలా గొప్ప పాట ఉంది ముదిరాజులది, అది పెట్టండి అంటే నా ఇది ఎట్లుంటుందంటే అలా నాకు ఒక్క చరణం అంటే పల్లవి. తల మీద చుట్ట బట్ట ఆ పైన పండ్ల తట్ట పండ్లు పండ్లమ్మో అంటూ పళ్ళంతా తిరుగుకుంటూ బాజర్లా కూసుండమ్మి బతుకెల్లా తీసుకున్న తెనుగొల్ల ఎల్లమ్మ ఏది నా తల్లి జాడ కళ్ళల్లాగా నారాదేమి. ఈ పాటలో తల్లి కోడి చుట్టూ పిల్లాలు తిరిగినట్టు బంటోల్లా తల్లి గంప చుట్టూ పిల్లాల గుంపు రెండు పావుల దినుసు కొక్క పావేడు పండ్లు పెడితే బుద్ధేడాదిరేది కోసెన్ని పండ్లు కొసరేసి బుజ్జాగించేది. అంటే ఇంటి ముంగడికి పండ్లు అమ్మొచ్చినప్పుడు మనం కిలోల కొద్ది కొన్నా కూడా లాస్ట్కి ఒకటి కొసరు అడుగుతాం. ఆ కొసరు అడిగిన పండును మనం దాచుకుంటాం, వచ్చే వాటా కాకుండా దీన్ని దాచుకొని తింటాం. అంటే దాన్ని ఎంత అద్భుతంగా చిత్రీకరించి ఎంత అద్భుతంగా ఆయన రాసిందంటే ఆయన రాసిన ప్రతి లైన్లో ఒక జీవన చిత్రం ఉంటుంది. అట్లా అందశ్రీ రాసిన చూడసక్కని తల్లి చుక్కల జాబెల్లి అది సినిమాలో రాయకముందే మాకు వినిపించాడు. అట్లా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా రాశారు. దానికి సంబంధించి అసలు దాని కథా కమిషు ఇంత, ఎందుకంటే మొత్తం 10 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిదీ కూడా ఒక బాణిలా కూర్చి ఏర్చి పొందికగా చేసి ప్రతి ఒక్కరూ పాడుకునేటప్పుడు కూడా భావోద్వేగానికి లోనయ్యేటువంటి ఒక తెలంగాణ గీత రచయిత చేసిన తర్వాత చాలామంది ఒక అందరూ ఓన్ చేసుకున్నటువంటి సందర్భం అదే మనకు తెలంగాణ రాష్ట్ర గీతమైంది. దానికి సంబంధించి మీరేమైనా చెప్పగలుగుతారా? జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం. ఈ గీతము రసమయ్య బాలకృష్ణ గారు, భిక్షు నాయక్ వీళ్ళిద్దరూ ఫ్లైట్కు చెన్నైకి వెళ్ళి డిఆర్ నారాయణ అనే గాయకుడితో పాడించుకుని వచ్చారు. అప్పుడు కేసీఆర్ గారు ఈ వాయిస్ బాగాలేదు, గుడి వెనక గుడిసెదాన గుండీల రైకదాన నీ గుణము నాకు తెలుసునే జారుబోతు లక్ష్మి అని సినిమా గాయకులు రామకృష్ణ చాలా పెద్దయినా పడవెళ్ళిపోతుందిరా ఓ మానవుడా హరినామం మరవవద్దురా అనే పాట పాడిన గొప్ప గాయకుడు. కొన్ని వందల వేల పాటలు పాడాడు. ఆయనతో పాడిస్తే బాగుంటుంది అన్నప్పుడు ఈ పాటకు మ్యూజిక్ కూడా బాగాలేకపోతే ఈ పాట సంగీతం నేను చేసిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం రామాచారన్న కండక్టింగ్ చేసాడు. అది యువతరమా నవతరమా ఇదే అదను కదలి రమ్ము తెలంగాణ యువతరమా, అది జై తెలంగాణ జెండాలెత్తి జై జై అన్నది నేటి తరం ఆత్మగౌరవ పరిరక్షణకై ప్రతినబూనినది మాతరం. ఈ పాట ఆ పాట జయ జయ తెలంగాణ 3 పాటలు కూడా కేసీఆర్ గారి ఇంట్లో కూర్చుండి చిన్న అనే కీబోర్డ్ ప్లేయర్ని పెట్టుకొని రామచరణ కండక్టింగ్లో నేను చేసిన పాటలు అవి. అట్లా ఆ పాట జయ జయ హే తెలంగాణ నా అంటే అది వట్టిగా సంగీతం లేకుండానే ఆ సాహిత్యం అద్భుతంగా పాడుకునేలా ఉన్నది. దాని సంగీతం చేకూర్చిన తర్వాత ఒక దేశభక్తి గీతంలాగా ఉంది. అట్లా నాకు ఆ జయ జయ తెలంగాణ పాట అను జీర్ణించుకున్న పాట. ఇక్కడ ప్రతిదీ కూడా ఎందుకంటే అందశ్రీ గారితో ట్రావెల్ చేశారు కలిసి, ఎందుకంటే ఒక్క చోట ఎక్కడికి వెళ్ళినా కానీ వారి జీవన ప్రయాణం ఇక్కడ ఎవరిని చూసినా కానీ
అందశ్రీ గారి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒకరు ముందు నడుస్తూ ఉంటే వారి వెనుక ఒక ఇన్స్పిరేషన్తో నడిచేటువంటి ప్రయత్నాలు చాలామంది చేస్తూ ఉంటారు. కానీ మలిదశ ఉద్యమంలో అందశ్రీ గారి పాత్ర ఎంత అద్భుతంగా ఉందంటే మాటల తూటాలు పేల్చినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వారిని వెన్నుతట్టి ప్రోత్సహించి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలించి ఉరకలెత్తించి చివరికి అనుకున్న లక్ష్యాన్ని సాధించినటువంటి ఎందరో వ్యక్తుల సమూహం కూడా ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉంది. అందులో గిద్దరం నరసన్న కూడా ఉన్నారు. గిద్దగలం పేరుతో ఎన్నో పాటల్ని రాశారు. వారి ప్రత్యేకత కూడా అసలు చెప్పనలవి కాదు. సమాజానికి కావాల్సినటువంటి పదాలు ఈ మాండలికాన్ని ఎంచుకుంటే ఇప్పుడు వింటున్నారనే సందర్భంలో రాసినటువంటి పదాలు అని చెప్పిన చాలా బాగున్నది అబ్బా అని అన్నాడు. అన్న తర్వాత ఇంకేం రాసినవు చెప్పుద్దంటే అన్నాడు, కోర్ల పున్నము వచ్చిందంటే కుడుములు చేసి కుక్కలకేసే ఆనాడు, కుడుములు పోయి ఇడ్లీలు వచ్చేయినాడు అన్న. అంటే అబ్బాయి ఎట్ట చెప్పిన ఆయన అని అన్నాడు. అంటే వెనకటి నుంచి వచ్చింది మా అవ్వ మా అయ్యల చూసినటువంటి సందర్భం చూసినటువంటి రాసిన అని చెప్పాను. సద్ద ముద్దలు వచ్చిందంటే సద్దలు దంచి ముద్దలు చేసే ఆనాడు, సద్ద ముద్దల సంబరమేది నాడు అని రాసి. అంటే ఆ గిట్లు ఉండాలబ్బా, గిట్లు రాయాలి నాన్న అని చెప్పి గౌరవంగా పెద్దెత్తుకు ఉన్నా కూడా మమ్ములను అంటే చెప్పే విధానం కూడా హావభావం కాకుండా ఇట్లా రాయవే అని కాదు, ఇట్లా రాయాలి, ఇట్లయితేనే చేయాలి, ఇంకా రాయాలి. ఒక సందర్భంలో ఒక అన్నమాట, నిన్ను తీసుకుపోయి ఒక రూమ్లో తాళం వేసి ఒక 4 రోజుల దాకా తీయొద్దు నిన్ను అని అన్నాడు. ఎందుకు అని అనంటే ఆకలితో ఉన్నప్పుడే పాటలు ఉడతాయి, ఆకలితో ఉన్నప్పుడే పదాలు వస్తాయి. ఆ 4 రోజులు నీకు తిండి తికాన లేకుండా గుంజు అని వేస్తే నీ పదాలు బయటకు వచ్చినాక ఎట్లొస్తాయో చూడు అనే సందర్భాలు చెప్పినటువంటి ఆ మాటలు వింటే ఇలా దుఃఖం వస్తూ ఉంది. అలాంటి సందర్భం ఏదైనా కావచ్చు. నేను ఒకటే మాట చెప్పగలుగుతా, అందశ్రీ మాకు భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆయన పాటలు కావచ్చు, ఆయన మాటలు కావచ్చు మా గుండెల్లో ఉన్నాయి. ఇప్పుడు అందశ్రీ గారు రాసినటువంటి పాటలు చాలా ఉండొచ్చు, బుక్కులు వేసినటువంటి పాటలు వెలుగులోకి రానటువంటి పాటలు చాలా ఉండొచ్చు. అలాంటి పాటలు అన్నలాంటి వాళ్ళు, సీనన్న లాంటి వాళ్ళు, తమ్ముడు శివ లాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళు, ఇంకా ఉన్నటువంటి ఆ మేధావి వర్గం ఎవరైతే ఉన్నారో ఆ పాటలను వెలుగు తీసుకొచ్చే ప్రయత్నం చేసి తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెడితే విధంగా, ఇంకా కీర్తి శిఖరాలకు ఎక్కే విధంగా అందశ్రీ పాటలను మనం వెలుగులోకి తీసుకురాగలిగితే ఆయనకు మనం ఇచ్చినటువంటి నివాళి ఘననివాళి అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇదే సందర్భంగా ఇంకో మాట చెప్పగలుగుతున్నా, ఎట్లయితే రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించి గుర్తింపు తెచ్చారో వాళ్ళ కుటుంబానికి కూడా చేదోడు వాదోడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, ఆర్థికంగా సహాయపడాలి. ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులలో బిడ్డ కావచ్చు, కొడుకులు కావచ్చు, ఎవరికైనా ఒక ఉద్యోగాన్ని ఇప్పించి గవర్నమెంట్ ఉద్యోగం చేసి ఆదుకోవాలనే సందర్భంగా నేను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నా. ఎందుకనంటే ఇవాళ ఏం కావాలి, ఇవాళ కళాకారుడుగా పుట్టి పాట బతికినంత కాలం కళాకారుడు ఉంటా అన్నారు. కళాకారుడు లేకపోయినా పాట బతికి ఉంటుందని చెప్పి నిదర్శనం చేయడానికి ఇవాళ అందశ్రీ చేసినటువంటి ఒక ఒక పాట అది నిలిచిపోయింది. ఆ పాటకు ఇవాళ ఆ పాటకు ఒక ముఖ్యమంత్రికి జరిగే ఏదైతే అంతిమ దాన సంస్కారాలు ఉన్నాయో అది ఒక కళాకారునికి దక్కుతూ ఉంది. ఇంకేం కావాలి, అంతకు మించి మాకేం కావాలి? ఇంకా ఒక కళాకారునికి అంత దక్కిందనంటే చాలు, మా జన్మదాలు. ఏ కళాకారుడు చచ్చిపోయినా కూడా అలాంటి చేయవలసిందిగా మేము కోరుకుంటాము. ఎందుకంటే చెప్పుకోవడానికి ఏముంటాయి అబ్బా, సప్పట్లు దుప్పట్లు తప్ప మాకు సంపదన ఏం లేదు. ఇదే సంపద, ఇదే కావాల్సింది, ఇదే మాకు కావాలి, ఇదే కీర్తిని కావాలి, ఇదే పేరు కావాలి తప్ప మాకు ఏ దాంతో మాకు పని లేదు. ఇలా ఆ పదాలే మేము అల్లుకొని పుట్టినటువంటి సందర్భాలలో అందశ్రీ రాసినటువంటి పదాలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. ఒక దాంట్లో ఒక మాట చెప్తాడు, గంగ సినిమాలో ఒక మాట చెప్తాడు, వేశ్య కథ అది మన దాన్ని ఏమంటారంటే జోగిని వ్యవస్థకు సంబంధించింది. ఇవాళ ఆయన పదం ఏమంటాడంటే, ఇవాళ నన్ను కన్న తల్లి జన్మస్థలము ఇవాళ నాది ఒక పుండైందని చెప్తాడే, ఒక పుండైందని చెప్తాడు. ఆ పుండు ఎలా ఉన్నదంటే చలికాలంలో ఉన్నటువంటి చలికాలంలో ఎండిపోయిన మన పెదాలు ఎట్లుంటాయో నా తల్లి జన్మస్థానం అట్లుందని చెప్తాడు. ఇంకంతకన్నా గొప్ప ఏం కావాలి చెప్పు, ఇంకా ఏం వర్ణన కావాలి? అలాంటి బాధాకరంగా రాసినటువంటి పదాలు కావచ్చు. ఇవాళ జయ జయ తెలంగాణ అని ఒక్కలే పాడితే కాదు, కొన్ని వేలాది గొంతులు ఎత్తినట్టుగా తెలంగాణ ధూమ్ధాంలో పాడుకున్నటువంటి సందర్భాలు. ఆ పాట కావచ్చు, మాయమైపోతున్నాడన్న కావచ్చు. ఒక సందర్భంలో అందశ్రీ ఒక మాట చెప్పిండు, పల్లె పాట రాస్తున్నప్పుడు ఈ పాటల్లో నీకు అర్థం తెలుసా నీకు అని అన్నాడు. చెప్పండి అని చెప్పిన. అని అంటే నేను గొడ్ల కాస్తున్నప్పుడు నేను అన్నం తినకపోయేది,
అన్నం ఎందుకంటే అప్పుడు ఇంటికాడ అన్నం లేకపోయేది, తిండి గింజలు లేక. మరి అన్నం ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి మా అవ్వని అడగకపోయేది నేను. ఆ పొయ్యి కాడ పోయి చెయ్యి పెట్టేదట. పొయ్యి గాలితేనేమో అన్నం వండినట్టు, లేకపోతే లేదని చెప్పిండు. ఏమని చెప్పిండు అప్పుడు? పల్లె నీకు వందనాలమ్మ, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మ, నాకు ఆట నేర్పి పాట నేర్పి బతుకు బాట చూపినందుకు పల్లె నీకు వందనాలమ్మ, పాలు మరిసి జీతాముండి పశులగా చే రోజులల్లా, కాళ్ళ నిండా రేగు ముళ్ళు కళ్ళ నిండా కమ్మే నీళ్ళు, కడుపులో నా ఆకలి మంట కూడు వండకపోదురు ఇంట, ఇసుక దిబ్బల పాను పూలేసి ఊరడించిన గురుతులు ఎన్నో పల్లె నీకు వందనాలమ్మ, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మ, ఇరికి పరికి ఈతా పండ్లు వాటమైన తాటి పండ్లు, అమృతాన్ని మించినవమ్మ సక్కని సీతాఫలక పండ్లు, కంటికి పైన కాయలతో కడుపు నింపిన గురుతులు ఎన్నో పల్లె నీకు వందనాలమ్మ, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మ, అన్న నీకు వందనాలన్న మా దేశ్రీ బాపు నీకు వందనాలన్న. అందశ్రీ ఆసు కవని విన్నాం, కానీ అది కవులల్లో ఒక పరకాయ ప్రవేశం చేసినట్టుగా అందశ్రీ గారిని తలుచుకుంటూ ఒక భావోద్వేగానికి లోనవ్వడమే కాదు, వారి ఆలోచన విధానాలు కూడా అందశ్రీ ఈ కవులందరిలో ఒక పరకాయ ప్రవేశం చేసినట్టుగానే మనకు అనిపిస్తుంది. ఇంతటి గొప్ప సాహిత్యం ఎక్కడ దొరుకుతుంది? తల్లి పాల అమృతాన్ని కూడా గ్రోలినట్టుగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అది తల్లి పాలను తాగినటువంటి పిల్లాడికే అర్థమవుతుంది. అలా ఈ సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ కల్చరు, తెలంగాణ పాటలు, బాణి, యాస ఇవన్నీ కూడా తెలంగాణ సంస్కృతి గురించి తెలిసినటువంటి వాళ్ళకే అర్థమవుతూ ఉంటాయి. ఇట్లాంటిది ఇంత భావోద్వేగానికి లోనవుతూ ఇంతమందిని ప్రతి పాట రాసినటువంటి వాళ్ళను పలకరిస్తూ ఏ విధంగా పాట రాస్తారో వారిని అడిగి తెలుసుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా ఒక కవి అయితే చాలు, ఒక గాయకుడు అయితే చాలు, వారిని పలకరించి వెన్ను తట్టి నిలబెట్టినటువంటి అందశ్రీ గారు మన మధ్య లేరన్నటువంటి ఒక చేదు నిజాన్ని తట్టుకోలేక కంట తడి పెడుతున్నటువంటి కవులు మనతో ఉన్నారు. ప్రస్తుతానికి జూపాక శివతోటి మాట్లాడదాం. తను వర్తమాన గాయకుడిగా అందశ్రీ లాంటి వాళ్ళు, అలాగే వరంగల్ సీనన్న, అలాగే గిద్దె రామనరసన్న తరహాలో నెక్స్ట్ భవిష్యత్ ఆశాకిరణంగా తెలంగాణ వ్యక్తిత్వాలను, అలాగే తెలంగాణ ప్రతి పదాన్ని కూడా తట్టి లేపుతూ తెలంగాణ జీవన విధానాన్ని, బతుకు చిత్రాన్ని భవిష్యత్ తరాలకు అందించేటువంటి ఆ ప్రయాణంలో కూడా తాను కూడా ప్రయాణిస్తున్నాడు జూపాక శివ. ఇప్పటికే కొన్ని ఆల్బమ్స్ కూడా చేస్తూ ఎంతోమంది మన్ననలు పొందినటువంటి జూపాక శివ మనతో ఉన్నారు. ఒక్కసారి తను కూడా అందశ్రీతోటి తనకున్నటువంటి పరిచయము, అలాగే తన ఏం చెప్తాడు మాటలు, ఎందుకంటే ఒక్కొక్కరి మాటలు అవి మాటలు కాదు, ఒక హృదయాన్ని తట్టి లేపేటువంటి ఒక భావోద్వేగమైనటువంటి ఆ పదాలను పలకరిస్తుంటే ఇది తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకుండా, కన్నీళ్లు పెట్టకుండా, కంటతడి పెట్టకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు జరుగుతుంది అదే పరిస్థితి. ప్రస్తుతానికి జూపాక శివతో మనం మాట్లాడదాం. శివ, ఇప్పుడు మీరు చూసినట్టయితే రీసెంట్గా కూడా మీరు కొన్ని ఆల్బమ్స్ చేస్తున్నారు. ఆ ఆల్బంలో ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ చూసినా దానికి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక్కడ వర్తమాన గాయకులుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో సినిమా పాటలు అని చెప్పి, అలాగే లేకపోతే కెరీర్ నిలబడాలన్నటువంటి ఉద్దేశంతో ఒక కొత్త వైపు అడుగులు వేస్తున్నారు. అట్లాంటిది ఈ తరంగా ఉండుకుంటూ మళ్ళీ మీరు ఆ పాత తరం వ్యవస్థనే కొనసాగించుకుంటూ కొత్త చిత్రాన్ని ఆవిష్కరిస్తూ, కొత్త బతుకు చిత్రాన్ని కూడా ఆవిష్కరిస్తూ తెలంగాణ యొక్క జీవన విధానాన్ని కూడా భవిష్యత్ తరాలకు ఒక వారధిగా నిలబడుతున్నారు మీరు. చాలా విషయాలు మీ పాటలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నిజంగా అందశ్రీ గారి ఆలోచనలు ఎట్లా మిమ్మల్ని ప్రభావితం చేశాయి? వారికి ఉన్నటువంటి పరిచయం మీకు ఎలా ఉంది? అసలు వారితో మీ జీవన ప్రయాణం ఎలా గడిచింది? వరంగల్లో గల్లు గల్లు ఓరుగల్లు సర్వకళలకు పుట్టినిల్లు అన్న మాదిరిగా ఇవాళ గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాడు కాకినట్టి జిల్లా చూడు, నా పల్లె చూడు అని ఈ మట్టి ఔన్నత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప కవి అందశ్రీ. నిజంగా తన పుట్టుక అతి దరిద్రం నుండి మొదలైనా కూడా పశువుల కాపరి, పాటల దళపతిగా ఆవిర్భవించిండు. నిజంగా కూడా పొట్టకూటి కోసం పశువులను కాస్తూనే
తనలో ఉన్నటువంటి మేధాశక్తిని కవిత్వంగా మలిచి ప్రపంచానికి ఈ తెలుగు సమాజానికి గొప్ప జ్ఞానాన్ని బోధించిండు. మాకు తను రాసినటువంటి మొదటి కొన్ని పాటలు తెలియకపోవచ్చు, కానీ ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే అదృష్టం మాకు కలిగినందుకు మేము అందశ్రీ గారి పాటల్ని కొన్ని పాడుకునే అవకాశము, ఆ అదృష్టం మాకు కలిగింది. ఎందుకంటే జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంఝామారుత జననినాదమై జై గంటలు మ్రోగించాలి. ఒకటే జననం ఓ ఒకటే మరణం ఆ కష్టాల్ నష్టాల్ ఎన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ, జనగర్జనలా జడివానా జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా. ఇలాంటి ఉద్యమ పాటలు ఉద్యమ కాలంలో పాడేటువంటి అవకాశం మాకు నిజంగా దక్కింది. నాకు చాలా ఇష్టం. ఇది ఇంత పెద్ద హిస్టారికల్ పాట అవుతుందని నేను ఊహించలే. తెలంగాణ ఉద్యమంలో తరచూ పాడేవాడిని. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇట్లా ఆయన రాసిన పాటలు తను రాసిందన్న విషయం తెలియకుండా కూడా కొన్ని వేదికల మీద తన పాటలు మేము పాడడం జరిగింది. ఇట్లా జరుగుతున్నటువంటి ఈ కాలక్రమేణా తెలంగాణ ఉద్యమం తదనంతరం ఓసారి అందశ్రీ గారిని నేను కలవడం కాదు, నా అదృష్టం ఏంటంటే చాలా మహానుభావుడనే చెప్పాలి. ఒక మంచి జ్ఞాని, ఎంతో భవిష్యత్ తరాలకు జ్ఞానాన్ని బోధించగలిగే తత్వం ఫిలాసఫర్ అందశ్రీ గారు అని చెప్పాలి. అలాంటి వ్యక్తిని నేను కలవలేదు, అందశ్రీ గారే నన్ను కలిసిండ్రు. అది ఎట్లా అంటే, నా మిత్రుడు నెల్లుట్ల సుమన్ కరీంనగర్ హైవే మీద ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక అబ్బాయి ఎలుకుర్తిలో ఒక అబ్బాయి చనిపోతాడు. నేను ఆ పాట వాడిన, ఎలుకుర్తిలో పొద్దు పొడవనంటుందిరా అని ఒక పాట పాడితే నాకు ఫోన్ చేసి మాట్లాడాడు. హలో శివనా మాట్లాడేది, నేను సుధాకర్నయ్య మాట్లాడేది, మాకు ఒక పాట చేసి ఇవ్వాలి, ఎన్ని పైసలు తీసుకుంటారని చెప్పానంటే, నేను అది ఒక 30-60 సెకండ్స్ తర్వాత వాయిస్లో ఉన్న జీరా చూసి సార్ బాగున్నారా అని చెప్పని నేను అప్పుడు మాట్లాడిన తర్వాత అప్పటి నుండి నన్ను వాళ్ళ పిల్లల్ని ఎంత ప్రేమగా పిలుస్తారో, నన్ను కానీ రాచకొండ అన్నను కానీ అంత ప్రేమగా నాన్న తండ్రి అనే అంత ఆప్యాయంగా పలకరించేది. ఎప్పుడో ఒకసారి తను ఫ్రీ ఉన్నప్పుడు కానీ నేను ఫోన్ చేసినప్పుడు కానీ ఖచ్చితంగా 1 గంట తప్పు చేసినా లేక ప్రశంసించాలన్నా ఖచ్చితంగా నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పేసేటువంటి ఒక బోలా గుణం ఉన్నటువంటి గొప్ప కవి అందశ్రీ గారు. వారితో కొంత ర్యాపు కొంత సావాసం ఉన్నందుకు నేను నిజంగానే కళాకారుడిగా పుట్టినందుకు అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఇంతకుముందు సీన్ అన్న కానీ నర్సన్న కానీ చెప్పినట్టు, ఎప్పుడో నేను నా చిన్నప్పుడు స్కూల్ వయసులో ఉన్నప్పుడు, తల మీద సుట్టా బట్ట ఆ పైన పండ్ల తట్ట, పండ్లు పళ్ళమ్మాయంటూ పల్లెంతా తిరుగుకుంటూ బాజర్లా కూసోనమ్మి బతుకెల్లా తీసుకున్న తెనుగొల్లా ఎల్లమ్మ ఏది, నా తల్లి జాడ కన్నుల్లాగా నారాదేమీ. ఇట్లా ఇంత మంచి పాటలు మేము విని రాసుకొని నేర్చుకున్న పాటలు ఇంత మాకు ఆ అవకాశం దొరికినందుకు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూనే ఈ మధ్యకాలంలో ఒకసారి ఫోన్ చేసినప్పుడు నాకు ఒక PDF పంపించిండు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడనే పాట పంపించి సినిమాలో పెట్టినప్పుడు పూర్తి సాహిత్యాన్ని వాళ్ళు ప్రజెంట్ చేయలేకపోయారు. అందులో మొట్టమొదటి చరణమే నేను తల్లిదండ్రుల కోసం రాసిన, నీకెక్కడన్నా వేదిక మీద అవకాశం దొరికినప్పుడు ఆ చరణం పాడవయ్యను అని అన్నాడు. అందుకోసమే మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు,
మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదిలేసి యుగధర్మమిది అంటూ జగమేలిపోతారు. అమ్మ నాన్నలు కాస్త అన్నమడిగితే చాలు, కన్న బిడ్డలే రోజు కల్లెర్ర చేస్తారు. ముసలితనమది ముసిరి, ముసలితనమది ముసిరి ఉసురు తీస్తూ ఉంటే, ముసలితనమది ముసిరి ఉసురు తీస్తూ ఉంటే, పెసరంత దయలేక కసిరి చీకొడతారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. ఇంత మంచి పాటల్ని, ఇంత సంపదను మాకు అందించిన అంజశ్రీ గారు ఎప్పుడు మా గొంతుల్లో పాట ఉన్నంత వరకు అందశ్రీ ఈ భూమిపైన బతికే ఉంటాడు. ఆయన రాసినటువంటి మరెన్నో పాటలలో నాకు నచ్చిన పాట ఒక పల్లవి. పాము పడగపై పొదిగినట్టియా పాదముద్రలు ఎవరివో, పాడే కోయిల పాటలోన పాట మధురిమా ఎక్కడిదో, వెదురు ముక్కలో దాగి ఉన్న వేల రాగములు ఎవరివో, నెమలి పించములు అద్దుకున్న హరి విల్లు రంగులు ఎక్కడివో, పంచభూతములు కన్న వింతల ప్రకృతి తత్వము పాడవే మనసా, పాము పడగపై పొదిగినట్టియా పాదముద్రలు ఎవరివో, పాడే కోయిల పాటలోన పాట మధురిమా ఎక్కడిదో. ఇట్లా జరుగుతున్న క్రమంలో నేను పాడిన ప్రతి పాటకు రీసెంట్గా యోచనకు సంబంధించి ఒక అమ్మ పాట రాస్తే పాడినప్పుడు కూడా, నీ గొంతులో నీ కంఠంలో పరమశివుడు కొలువై ఉన్నాడు, నిన్ను కన్న మీ తల్లిదండ్రుల పాదాలకు దండాలు, నీ గొంతును చెడు వ్యసనాలకు అలవాటు చేసి దాంట్లో విషం పోయకుండా నీ భవిష్యత్తును మంచిగా కాపాడుకో అని చెప్పిన మహానుభావుడు ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. నేను తప్పకుండా ఏదైతే నా నుంచి అందశ్రీ సార్ గారు ఆశించినరో ఆయన నమ్మకాన్ని నిజం చేసే దిశగా తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే పాటలు, సమాజానికి ఉపయోగపడే పాటలు, నా కుటుంబాన్ని నన్ను నడిపించే పాటలు తప్పకుండా మోసుకుపోతా. ఆయన పాటల వారసత్వాన్ని నాకు వీలైనంత ఈ జన్మలో గాయకుడిగా జన్మనెత్తినందుకు, ఈ వరుసలో ఈ ప్రాంతం నుంచి వస్తున్న కళాకారుడిగా నేను తప్పకుండా ఆయన పాటని మోసుకుపోతా అని మీ అందరికీ ఆర్టీవీ ముఖంగా ప్రామిస్ తెలియజేస్తూ, ఏ లోకానున్నా అమరుడు అందశ్రీ గారికి తన పవిత్రాత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జోహార్ అమరుడు అందశ్రీ, జోహార్ జోహార్. ఇక్కడ తెలంగాణ సంస్కృతి అంటే ఈ మధ్యలో అటువంటి ఏహ్య భావాన్ని, ఎందుకంటే తెలంగాణ కల్చర్ అంటే తాగడము, తినడము, ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు వాగడం అని అనుకుంటారు. కానీ ఇంత పద సంపద, ఇంత ప్రకృతి ఆలోచనల్ని ప్రతిదీ తట్టి లేపేటువంటి జ్ఞాన భాండాగారాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అన్నవాళ్ళు మాట్లాడినటువంటి ప్రతి పాటలో అమృతం పోసినటువంటి ఆ గాన మాధుర్యము అనేది అక్కడ మనం చూస్తుంటే, ఇది అమృతం పోసిన గాన మాధుర్యం కాదు, అణువణువునా నిండినటువంటి భావ మాధుర్యము, భావోద్వేగము. ఈ అణువణువు ప్రతిదీ పలకరింపు కూడా పాటల రూపంలో వస్తుంటే 72,000 నాడులు పులకించిపోయేటువంటి ఒక సంగీత ధ్వనిలా కనిపిస్తున్నటువంటి ఈ పాటలు, ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయాల యొక్క గొప్పదనం అనేది తెలంగాణను మరొకసారి భరతమాత ఒడిలో మరొక్కసారి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను చాటుతున్నటువంటి పరిస్థితి. భారతదేశంలో పుట్టడమే ఒక గొప్పతనంగా భావించేటువంటి సందర్భాలు, అట్లాంటిది తెలంగాణలో పుట్టి ఇట్లాంటి గేయకులుగా తమ జీవిత ప్రయాణాన్ని సాగించడం అంటే ఇది ఒక మహర్షుల పరంపరగా, ఒక సంగీత స్వరజరుల ప్రవాహంగా మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి ప్రవాహాన్ని కొనసాగిస్తున్నటువంటి వీరందరికీ కూడా ఆర్టీవీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ, అలాగే అందరికీ ఒక మూలస్తంభంగా నిలిచి ఒక నేల రాలినని అనుకుంటారు. కానీ నింగికెగిసినటువంటి ఒక గొప్ప స్వర యోధుడు, గాన యోధుడు, కవి యోధుడు ఒక అందశ్రీ గారికి ఘన నివాళి, ఈ స్వరాంజలి ఘటిస్తున్నటువంటి సందర్భంన ఆర్టీవీ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నటువంటి పరిస్థితి.
జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.